శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యే నమ. భక్తులరా, సత్సంగంలో భాగంగా ప్రతిరోజు కూడా మనం వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 12 స్కందాలు గల ఈ భాగవతంలో 3 స్కందాలు పూర్తి చేసి 4వ స్కందాన్ని 35 భాగాలుగా చెప్పుకున్నాం. ఇంకా కొన్ని భాగాలు ఉన్నాయి. మనం ఈరోజు 36వ భాగం చెప్పుకున్న ముందేమో వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. వేణుడి చరిత్ర చెప్పుకుంటున్నాం మనం. వేణుడి శరీరాన్ని కాల్చివేశారు ఒక్క ఓంకారంతో. ఎవరు? బ్రాహ్మణోత్తములైన మునులు, బ్రహ్మర్షులు. వాళ్లే వాడిని రాజుగా చేశారు, వాళ్లే వాడిని కాల్చేశారు. అంతకుముందు మరి వాళ్ళ అమ్మ కూడా చూసింది దీన్ని. వాళ్ళ అమ్మ అనుమతితోటే చేశారు. కాల్ చేయడం అంటే పడిపోయాడు అన్నమాట. వాడు అంటే చనిపోయాడు. ఇంకా కాళ్ళు చేతులు అట్లానే ఉన్నాయి. అంటే ప్రాణం కోల్పోయాడు కానీ శరీరం ఉంది. చెప్పడానికి ఒక్క హుంకారంతో కాల్ చేశారు అన్నారు. అయితే మరి మళ్ళీ రాజ్యానికి ఎవరు రాజు లేకుండా పోయాడు కదా. ఇంతకుముందు వీడి దుశ్చేష్టలు చూసి వాళ్ళ తండ్రి అంగరాజు భరించలేక వెళ్ళిపోయాడు, అడవులకు పారిపోయాడు కదా. వాడి యొక్క చేష్టలు నివారించలేక అప్పుడు వీడిని రాజుని చేశారు ఇదే ముందు. ఇప్పుడు మరి ఏం చేయాలి? వీడు చనిపోయాడు కదా హుంకారంతో. అప్పుడు మొట్టమొదట వీడి ఎడమ తొడను మధించారు. మధిస్తే ఒక మరుగుజ్జువాడు పుట్టాడు. ఆ తర్వాత వాడు పుట్టిన వెంటనే నేనేం చేయాలని అడిగితే మునులు వాడిని నిషీద అన్నారు. అందుకోసం వాడి పేరు నిషాదుడు అయింది. నిషాదరాజులు అని అక్కడక్కడ వస్తుంది. వీడి వంశం వాళ్ళు అనమాట. వీళ్ళందరూ ఎక్కడ ఉంటారయ్యా? కొండ ప్రాంతాల్లో ఉంటారు. కొండరాజులు అంటే వీళ్ళే అనమాట. మరి వాడు పనికిరాడు రాజ్యం చేయడానికి. కాబట్టి ఆ తర్వాత మళ్ళీ ఈసారి ఏం చేశారంటే వాడి చేతులను మధించారు. ఇదివరకు తొడ మధిస్తే వాడు పుట్టాడు. చేతులను మధిస్తే ఒక జంట పుట్టింది, ఆడది మొగ. అది చూడంగానే సమస్త ప్రజలు కూడా సంతోషించారు. ఏమనుకున్నారంటే లక్ష్మీదేవి అనపాయిని అంటారు. అంటే విష్ణుదేవుడు హృదయం నుండి ఎప్పుడు కూడా విడిపడకుండా ఉంటుంది కదా, ఎప్పుడు హృదయంలో నివసిస్తుంది. అలా పుట్టారు అనుకున్నారు ప్రజలంతా. ఎవరెవరు? విష్ణుదేవుడు, లక్ష్మీదేవి పుట్టారు అని అనుకున్నారు. మరి ఆ తర్వాత పెద్ద యశస్సు గల పుట్టిన పురుషుడే పృథు చక్రవర్తి అనే నామంతో సుప్రసిద్ధుడయ్యారు. ఆ స్త్రీ పేరు అర్చి. ఆమె ఆయనకి భార్య అయింది. అందుకూడదు ఇప్పుడు లోకంలో కూడా ఎప్పుడన్నా మొగాడ కలిసి పుడితే అలా పుట్టకూడదు అని అంటూ ఉంటారు. కారణం ఇదే. అంటే భార్యాభర్తలే పుడతారు అనే ఒక నానుడి ఉంది ప్రపంచంలో. దీని నుంచే వచ్చిందనమాట. ఈ విధంగా వేణుడి కుడి చేతి నుండి పృథువు, ఎడం చేతి నుండి అర్చి పుట్టి దంపతులైన శుభ సమయంలో దేవతలందరూ కూడా పైనుండి, అంటే వీళ్ళు మామూలుగా పుట్టిన వాళ్ళు కాదు కాబట్టి వెంటనే ఎదిగారు, పెద్దవాళ్ళు అయిపోయారు, భార్యాభర్తలు అయిపోయారు. పుష్పవాన కురిపించారు దేవతలు వాళ్ళ మీద. స్వర్గంలో ఉన్న అప్సరసలు ఆడారు. కిన్నరులు వీనరుల విందుగా గానం చేశారు. దేవతలు ఆ సంతోష ఘట్టానికి గుర్తులుగా
దుందుభి ధ్వనులు చేశారు. మునులందరూ కూడా ఆ పుట్టిన భగవంతుణ్ణి స్తోత్రం చేశారు. ప్రజలు సన్నుతించారు. మరి అగ్నిహోత్రాలు బాగా వెలిగిపోయాయి. అప్పుడు అక్కడికి బ్రహ్మదేవుడు గరుడ గంధర్వ కిన్నెరలతో వేంచేశాడు ఆ ప్రదేశాన్ని. అప్పుడు అలా వేంచేసిన బ్రహ్మాది దేవతలు, అంటే బ్రహ్మదేవుడు ఒక్కడే రాడుగా, ఆయన వెంట టీం వస్తుంది కదా, వాళ్ళు కూడా వచ్చారు. వేణుడి కుమారుడైన పృథుని కుడి చేతిలో విష్ణుదేవుని ఆయుధమైన చక్రచిహ్నం, చక్రం గుర్తుందన్నమాట. పాదాల్లో హలం గుర్తుంది. అంకుశం, వజ్రం, ధ్వజం, ధనస్సు, పద్మం, శంఖం, ఈ రేఖలన్నీ కూడా ప్రస్ఫుటంగా విరాజిల్లుతూ ఉండటం చూసి దేవతలంతా కూడాను, బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. ఈ పృథువు నారాయణ అంశతో జన్మించాడు, ఇతని భార్య లక్ష్మీదేవి అంశతో పుట్టింది అని నిశ్చయించి ఆ తర్వాత బ్రహ్మవేత్తలైన బ్రాహ్మణోత్తములు ఆ పృథువుకు యథాశాస్త్రంగా రాజ్యాభిషేకం చేశారు. నదులు, సముద్రాలు, పక్షులు, మృగాలు, భూమి, ఆకాశం, పర్వతాలు ఇవన్నీ కూడా పృథు మహారాజుకు చక్కటి కానుకలు ఇచ్చాయి. పృథు చక్రవర్తి అతని దేవేరి అయిన అర్చి దివ్య వస్త్రాలను ధరించి మంచి సువాసన వెదజల్లే పూలమాలను ధరించారు. సుగంధ ద్రవ్యాలను పూసుకున్నారు. భూషణాలను ధరించారు. ఇలా పృథు చక్రవర్తి వెలిగిపోయే అగ్నిలాగా కనిపించాడు. తేజస్సు బాగా కనిపించింది ఆయనలో. ఇక కుబేరుడు వీరు మొదలైన వారు తగిన సింహాసనం, కుబేరుడు వచ్చి సింహాసనం ఇచ్చాడు, అంటే దిక్పాలకులు. వరుణదేవుడు వచ్చి చల్లని వెల్లగొడుగును ఇచ్చాడు. వాయుదేవుడు వచ్చి తెల్లటి వింజామరాలను ఇచ్చాడు. ధర్మదేవత వచ్చి విశాల యశోరూపమైన గొప్ప పుష్పమాలికను, అలానే తూర్పుకు దేవత అయిన అష్టదిక్పాలకులు ఉంటారు కదా, దక్షిణానికి ధర్మదేవత యమధర్మరాజు, ఆయన వచ్చి ఏమిచ్చాడు? గొప్ప పుష్పమాలిక ఇచ్చాట. ఇంద్రుడు వచ్చి తూర్పుకు అధిష్టాన దేవత అయిన ఇంద్రుడు వచ్చి కిరీటాన్ని, అట్లానే బ్రహ్మదేవుడు వేదమయ కవచాన్ని, సరస్వతీదేవి స్వచ్ఛమైన ముత్యాల హారాన్ని బహుకరించారు. విష్ణువు సుదర్శన చక్రాన్ని, అంటే విష్ణువే ఈయన కానీ విష్ణు అంశంతో పుట్టాడు. విష్ణువు కూడా వచ్చాట. ఆయన చక్రాన్ని ఇచ్చాడు. లక్ష్మీదేవి తరగిపోని సంపదని, పరమేశ్వరుడేమో అర్ధచంద్రాకారం గల వరతో కూడిన కరవాలాన్ని, కత్తిని, పార్వతీదేవి శతచంద్రం అనే డాలుని, చంద్రుడు అమృతమయాలైన శ్వేత అశ్వాలని, తెల్లటి గుర్రాలని, త్వష్ట అందమైన వెండి రథాన్ని, సూర్యుడు వెలుగులు వెదజల్లే బాణాలని, అగ్ని అజగవం అనే ధనస్సుని, భూదేవి యోగమయాలైన పాదుకలను బహుకరించారు. దేవతలు సంతోషంతో యశోగీతాలు సమర్పించారు. ఇంకా ఆకాశం ప్రతిరోజు కూడా పృథ్వీ చక్రవర్తి మీద వర్షాన్ని కురిపించేది. ఏ వర్షం? పూల వర్షం. మహర్షులు అమోఘమైన సత్యమైన ఆశీర్వాదాలు చేయగా సముద్రుడు శంఖాన్ని కానుకగా ఇచ్చాడు. నదీ నదములు, పర్వతాలు పృథ్వీ చక్రవర్తి రథానికి మార్గం ఇచ్చాయి. అనంతరం వందిమాగధులు, సూతులు ప్రతాపవంతుడైన పృథ్వీ చక్రవర్తిని పరిపరి విధాలుగా ప్రస్తుతించారు. పరాక్రమవంతుడైన పృథ్వీ చక్రవర్తి వారి స్తోత్ర పాఠాలను ఆలకించి చిరునవ్వుతో అందమైన ముఖం కలవాడై చక్కని మాటలు చెప్పగలవాడైనందున మేఘగర్జనం వంటి గంభీరమైన కంఠస్వరంతో ఇలా అన్నాడు: ఓ మంది మాగధులారా, నాలో సద్గుణాలు ఉన్నట్లయితే మీరు పొగడచ్చు. ఆ పొగడ్తలకు నాకు అర్హత ఉంటుంది. కానీ అటువంటివి ఏవీ నాలో లేవు. కాబట్టి మీ పొగడ్త వ్యర్థం అవుతున్నది. ఇక ముందు నా యందు సద్గుణాలు సమృద్ధిగా కనిపిస్తే అప్పుడు మీరు పొగడచ్చు. ఇప్పుడు మీరు సభ్యుల యొక్క అనుజ్ఞను పొంది విష్ణుదేవుడి గుణాలని వర్ణించండి. విష్ణుదేవుడి యొక్క అనంత కళ్యాణ గుణగణాలని పొగడటానికి అసాధ్యమే. అయినా మీరు నేర్పరులు కాబట్టి
ఆయన్ని కొనియాడటానికి ఉపక్రమించండి. అంటే ఇంకా నా పాలనే మొదలవ్వలేదు, మీరు నన్ను స్తుతిస్తున్నారు అని భావం అన్నమాట. ఇప్పుడే పట్టాభిషేకం అయింది నాకు, అప్పుడే పొగడేస్తున్నారు. ఇప్పుడు నన్ను కాదు మీరు పొగడాల్సింది, ఆ విష్ణుమూర్తిని పొగడాలి, పొగడండి. అంతేకాదు మహాత్ముల గుణాలు తన యందు లేకపోయినా ఉన్నట్లు స్తుతి పాఠకులు వర్ణిస్తూ ఉంటారు. మహాత్ముల గుణాలు సుప్రసిద్ధాలు కాబట్టి వారు పొగడగలరు. పొగడే శక్తి వారికి ఉన్నప్పటికీ లేని గుణాలు ఆరోపించి మహాత్ములు పొగిడినట్టు ఎలా పొగడగలరు? శాస్త్రాలు చదవటం వల్ల తాను విద్యా తపోయోగ గుణాలను పొందుతాను అని ఎవడో ఒకడు అనుకోవచ్చు. అటువంటి వాడిని చూసి సభ్యులైన వారు నవ్వుకుంటారు. ఆ మందమతి ఆ సంగతి గ్రహించలేడు. సుప్రసిద్ధులైన గొప్పవారు నిర్మల మనస్సు, లజ్జాభిమానాలు కలిగి ఉంటారు. ఉదాత్త చిత్తులైన వారు ఆత్మస్థుతిని, పరనిందను చాలా హేయమైన పని అని తన మనసుల్లో భావించుకొని అసహ్యించుకుంటారు. సుమా, ఉత్తమ కార్యాలు ఏవీ చేయకపోయినా స్తుతి పాఠకులు లోకంలో రాజుల్ని స్తుతిస్తూనే ఉంటారు. అందుకోసం వాడిని ఏమంటారు? భట్రాజులు అంటారు. ఎగతాళి చేస్తుంటారు, ఏమైనా భట్రాజులాగా పొగుడుతున్నావు అని. వాళ్ళ పని అదే అనమాట. వాళ్ళు గొప్పవాడు కాకపోయినా రాజును పొగుడుతూ ఉండాలి, అది వాడి డ్యూటీ. అది తప్పగా చేయవలసింది. అయినా మరీ పసిపిల్లల్లాగా స్తోత్రం చేయటం మంచి పని కాదు అని వాళ్ళకి హితవు చెప్పాడు. ఇలా పలుకుతున్న పృథు చక్రవర్తి యొక్క మాటలు విని కూడా సూత వందిమాగధులు మునులచే ప్రేరేపింపబడ్డవారై మళ్లీ రాజుతో అమృతం చిలికే తీయని పలుకులతో అన్నారు, మహారాజా, నువ్వు వేణుడి శరీరం నుండి జన్మించావు, శ్రీమాన్ నారాయణ అంశ సంభవుడు కనుక నీలోని సుగుణాలు ప్రశంసనీయాలు, పొగడతలిచే గౌరవం కల్పించడానికి అర్హత గలవాడివి నువ్వు. అయినా నీ గొప్పతనాన్ని కొనియాడటం మాకు శక్యం కాదయ్యా అంటే ఇంకా ఎక్కువగా పొగిడారు. ఉత్ప్రేక్షాలంకారం అంటారు. ఆ పొగడాలన్నా కూడా శక్యం కాదు, ఎందుకంటే నువ్వు విష్ణువంశంతో పుట్టావు కాబట్టి ఆ విష్ణుల్లో ఉన్న గుణాలన్నీ నీలో ఉన్నాయి కాబట్టి ఇంకా కూడా పొగిడే శక్యం మాకు లేదయ్యా, ఇంకా పొగడాలి నిన్ను అంటూ మాట్లాడుతున్నారు. రేపు మనం 37వ భాగంలో కొనసాగిద్దాం ఈ కథ. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే. ఆ మాయ నుండి వేరే మాయా ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీ లీలాతల విస్తారణకే విశ్వము సృష్ట్యాయే. బ్రహ్మాండముల రచనము మాకు ఎలా చూపేవు బాబా, ఎలా చూపేవు. తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా.